దేశం పాకిస్తాన్ను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పాక్ పై భారీగానే పడింది. మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలోనే పాక్ కు భారీగా రుణాలిస్తున్న IMF ఆంక్షలు విధిస్తోంది. రీసెంట్ గా $1 బిలియన్ రుణాన్ని మంజూరు చేసిన IMF కొత్తగా షరతులు విధించింది. మొత్తం పాక్ పై IMF 50 షరతులు విధించింది. దీంతో పాకిస్తాన్ కు ఎటూ పాల్పోలేని పరిస్థితి నెలకొంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు IMF రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కానీ అంతలోనే దాయాది దేశానికి బిగ్ షాక్ తగిలింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై చర్యలకు భారత్ సిద్ధమైంది. పాకిస్తాన్ రుణం ఇస్తే ఉగ్రవాదానికి ఉపయోగిస్తుందంటూ భారత్ IMFకు ఆధారాలతో సహా సమర్పించింది. కానీ IMF పాకిస్తాన్కు రుణాన్ని మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. దీంతో భారత్ సత్తా ఏంటో తెలుసుకుని పాక్ కాళ్లబేరానికి వచ్చింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్పై IMF దృష్టి పెట్టింది. పాకిస్తాన్పై కొత్త షరతులు విధించింది. ప్రస్తుతం పాకిస్తాన్పై కొత్త 11 షరతులు విధించింది. దీంతో పాక్పై IMF విధించిన షరతుల సంఖ్య 50కి చేరుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పాక్ తన రక్షణ బడ్జెట్ను $2.414 ట్రిలియన్ రూపాయలుగా అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే IMF కొత్త షరతులు విధించినట్లు తెలుస్తోంది. జూన్ 2025 లోపే పాక్ పార్లమెంట్ 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఆమోదించాలని IMF షరతు పెట్టింది. అంతేకాక IMF సూచించిన గవర్నెన్స్ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ ప్రకారం ప్రభుత్వ బలోపేతానికి కావలసిన చర్యల ప్రణాళికను ప్రభుత్వం ప్రచురించాలి. దీంతో పాటు 2027 తర్వాత ఆర్థిక రంగం పరిపాలన నియంత్రణ గురించి ప్రణాళిక రూపొందించాలి. ఇక జూన్ నెలలోపు 4 ప్రావిన్సులు కొత్త వ్యవసాయ ఆదాయ పన్ను చట్టాలను అమలు చేయాలని IMF ఆదేశించింది. అందుకోసం పన్ను ప్రక్రియ, రిజిస్ట్రేషన్, ప్రచార కార్యక్రమంతో పాటు వాటి అమలు కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపింది. మరోవైపు ఎనర్జీ రంగంలో కొత్త షరతులను తీసుకురావాలని తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15, 2026 నాటికి గ్యాస్ ఛార్జీలను సవరించాలని, ఇంకా మే నెలాఖరులోపు ఈ ఆర్డినెన్స్ను శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది. వీటితో పాటు విద్యుత్ ధరల సవరణ, నీటి ధరల పెంపు, ఆటోమొబైల్ రంగ ఉదారీకరణ, రాష్ట్ర యాజమాన్య సంస్థల పునర్వ్యవస్థీకరణ, పన్ను ఆదాయాన్ని పెంచడం, ఇంధన సబ్సిడీలను తొలగించడం, ప్రభుత్వ సేవలను మెరుగుపరచడం వంటివి ఉన్నాయి. ఇంకా ప్రస్తుతం ఉన్న $3.21 యూనిట్ పరిమితిని జూన్లోపు తొలగించాలని తెలిపింది. వీటితో పాటు 2035 నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాల్సిందిగా పాకిస్తాన్ సర్కారును IMF ఆదేశించింది. దీనికోసం ఏడాది చివరిలో నివేదిక సమర్పించాలని తెలిపింది. అలాగే జూలై చివరి నాటికి వాణిజ్య ప్రయోజనాల కోసం 5 సంవత్సరాల లోపు వాడిన కార్ల దిగుమతికి అనుమతి చట్టసభకు సమర్పించాలని తెలిపింది. ఈ క్రమంలో IMF విధించిన కొత్త షరతులతో పాకిస్తాన్కు టెన్షన్ మొదలైంది. పాకిస్తాన్లోని విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. దీంతో ఆ దేశం IMF రుణాలపైనే ఆధారపడుతోంది. 2024 సెప్టెంబర్లో IMF పాకిస్తాన్కు $7 బిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 58,800 కోట్ల రూపాయల రుణాన్ని 37 నెలల కాలానికి ఆమోదించింది. ఈ రుణంలో భాగంగా మే 9న $1 బిలియన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు పాక్కు మొత్తం $2.1 బిలియన్ విడుదలయ్యాయి. అదనంగా IMF పాకిస్తాన్కు క్లైమేట్ రెసిలియన్స్ కోసం $1.4 బిలియన్ రుణాన్ని కూడా ఆమోదించింది. 1950 నుంచి పాకిస్తాన్ IMF సభ్యదేశంగా ఉంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి మొత్తం దిగుమతులపై ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు పాక్ ఏకంగా 24 సార్లు రుణం తీసుకుంది. 1958లో మొదటి రుణంగా $25,000 తీసుకుంది. అది ఇప్పటి విలువ ప్రకారం చూస్తే $2.72 లక్షల ఉంటుంది. ఇక 2024 వరకు IMF పాకిస్తాన్కు మొత్తం $44.57 బిలియన్ రుణ ఒప్పందాలను ఆమోదించగా ఇందులో $28.2 బిలియన్ విడుదలయ్యాయి. ప్రస్తుతం పాకిస్తాన్ IMFకు $8.3 బిలియన్ రుణం బాకీ ఉంది.